महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనేది చూద్దాం. 16వ తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. 17వ తారీఖు తొలి ఏకాదశి. ఇక 21వ తారీఖు గురు పౌర్ణిమ. సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు, వారి ఆశీస్సులు తీసుకునే రోజు. ఇక 4వ తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి. ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువు గారు వృషభ రాశిలోనే ఉంటున్నారు, రాహు మీన రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు. ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను, ఆ తర్వాత 2 వారాలు వృషభ రాశి శుక్రాచార్యుల వారి ఇంట్లో ఉంటున్నారు. సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి 2 వారాలు మిథున రాశి, తర్వాత 2 వారాలు కర్కాటక రాశి. ఇక శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు కూడా మిథున రాశి మిత్రక్షేత్రం, తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు. బుధ భగవానుడు మాత్రం జూలై 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 20 నుంచి 30వ తారీఖు 10 రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు. సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు జూలై మాసంలో వీరికి తృతీయంలో కుజుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అలాగే షష్టమంలో 3-4 వారాల్లో రవి యొక్క సంచారం, 20 రోజులు జూలై 1 నుంచి కూడా బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం. సో మొత్తంగా ఇలా ఒక 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి చూస్తే రాశ్యాధిపతి శని యొక్క సంచారమే వక్ర స్థితిలో ఈ మాసం నుంచి నడుస్తుంది. శని వక్రం గురించి అన్ని రాశుల వారికి వీడియో చేసాం, ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే శని యొక్క వక్రం ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉందో జూలై మాసం నుంచి కుంభరాశి వాళ్ళు కించిత్ వాళ్ళకి యొక్క స్ట్రెస్ కావచ్చు, శని యొక్క వక్రం, చిన్నపాటి ఆరోగ్య నలత లాంటి విషయాల్లోనూ. అండ్ ఎప్పుడైతే కుంభరాశిలో శని వక్రం అనేది నడుస్తూ ఉందో చాలా వరకు కూడా మీరు జాబ్ చేసే చోట సో ఎక్కువగా మీకు హెల్ప్ అనేది సహాయం చేసేవాళ్ళు చాలా వరకు కూడా సో చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనే విధంగా ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం అద్భుతమైన రిజల్ట్స్ అనేది కుంభరాశికి 13వ తారీఖు వరకు కూడా మొదటి 13 రోజులు అంటే మొదటి 2 వారాలు ఇస్తుంది. తృతీయంలో ఉన్న కుజుడు విత్తలాభ సదారోగ్య నిష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానగే కుజే. ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడో ధనలాభాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఇష్టకార్య సిద్ధిని, సుఖాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని కలగజేస్తున్నారు. కాబట్టి కుజుడి యొక్క స్థాన సంచారం కుంభరాశికి చాలా వరకు కూడా ఎనీ వర్క్ ప్రతి ఏ పనైనా సరే నేను చేయగలను అనే విధంగా చక్కగా మీరు పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల, యుద్ధకారకుడైన కుజుడు పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల మీరు ముందుకు వెళ్ళడం చాలా
ఇక్కడ మంచి రిజల్ట్స్ని మనకి ఇస్తూ ఉంది. అదేవిధంగా గురుకుజుల యొక్క ఇది అర్ధాష్టమంలో ఉండటం వల్ల 13వ తారీఖు తర్వాత నుంచి కూడా గృహపరమైన విషయాల్లో విపరీతమైన ఆవేశంతో కూడిన ఎమోషన్, కొద్దిపాటి గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు కుంభరాశి వారికి ఉండే ఆస్కారాలు 13వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్, మీ ఆలోచనలకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మొదటి 2 వారాలు అంత అనుకూల ఫలితాలు కొంచెం ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. 17వ తారీఖు తర్వాత నుంచి రవి బుధుల యొక్క షష్టమ స్థాన సంచారం కలిపి అనుకూలమైన ఫలితాలు, శత్రు విజయం, ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, సో ఇలాంటి మీకున్న డైలీ రొటీన్ సమస్యలు మీరు అధిగమించడం కూడా కనిపిస్తూ ఉంది. శుక్రుడు ఇక్కడ శుభగ్రహమైన శుక్రుడు కుంభరాశికి షష్టమ స్థాన సంచారంలో ఉండిపోవటం వల్ల 7వ తారీఖు నుంచి కూడా అక్కడ అనుకూలమైన ఫలితాలు కొంతవరకు పేరెంట్స్కి సంబంధించిన హెల్త్ పరమైన విషయాల్లోనూ, మీ భాగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, ప్రాపర్టీస్ అండ్ పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, స్త్రీల వల్ల వివాదం అలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక అష్టమ స్థానంలో ఉన్న కేతువు కూడా మీకు జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అష్టమ కేతువుకి పలాస పుష్ప సంకాసం అనేది చదువుకోవడం చాలా మంచిది. శుక్రుడు బాగోలేదు కాబట్టి ప్రతి శుక్రవారం శుక్రుడికి మీరు లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఏ వారంలో ఏది హైలైటెడ్గా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంకా మంచిగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.